భవిష్యత్ చాలా ఎగ్జైట్ అయిపోయింది. ఎగ్జైట్మెంట్లో ఏటేటో మాట్లాడేస్తుంది. అది నేను కట్ చేసిన తర్వాత అన్నీ రాగానే ఇంకా సర్ప్రైజ్ అని చాలా హడావిడి గోల అన్నీ కంగారు కూడా మా భవిష్యత్కి. నాకంటే మా భవిష్యత్ చాలా ఎగ్జైట్ అయిపోయింది ఫోన్ రాగానే. అన్షిత్ కూడా ఎగ్జైట్ అయ్యాడు. కాకపోతే మా అన్షిత్ కొంచెం సైలెన్స్గా ఎగ్జైట్మెంట్ అయ్యాడు. భవిష్య అంత గోల అల్లరి చేయలేదు, హడావిడి చేయలేదు. భవిష్య మాత్రం మామూలు అల్లరి కాదు, చాలా అల్లరి చేసిన తర్వాత ఇంకా డ్యాన్సులు స్టార్ట్ చేసింది. అందరూ అనుకుంటుంటారు ఎప్పుడు డ్యాన్సులైనా చదువు ఏమి ఉండదా అనేసి. చదువుతుంది, డ్యాన్స్ కూడా చేస్తుంది. భవిష్యత్కి మరి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మరి ఫ్యూచర్లో ఏం చేస్తుందో తెలియదు కానీ డ్యాన్స్ మాత్రం చాలా ఇష్టం. ఇలా చూడగానే అలా వేసేస్తుంది. ఫ్యూచర్లో మంచి డ్యాన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను మా భవిష్యాన్ని. చూడండి మీరే డ్యాన్స్ ఎంత బాగా చేస్తుందో. మా భవిష్య డ్యాన్స్ మీకు నిజంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా చేసిందో మా భవిష్య. అండ్ వీడియోస్ ఎలా ఉంటున్నాయని కూడా చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ బై బర్త్ నుంచి వస్తుంది కదా, అలాగే మా భవిష్యకి డ్యాన్స్ అంటే మరి అంతేనేమో. బై బర్త్ నుంచి చిన్నప్పటి నుంచి అలానే చేస్తుంది. అందుకే వీడియోస్ తీసి టైం వేస్ట్ చేసుకుంటున్నావు అనుకుంటున్నారు. ఈ వీడియోస్ ఎందుకంటే కొంచెం మెమొరబుల్గా కూడా గుర్తుంటాయి కదా, ఫ్యూచర్లో వాళ్ళు చూసుకోవడానికి కూడా గుర్తుంటాయి కదా, అందుకనేసి నేను ఈ వీడియోస్ తీస్తున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఫోన్ వచ్చింది కదా, ఇంక అలా వీడియోస్ తీస్తూ ఫోన్ చూస్తూ ఉండకు అని అంటున్నారు. నేను అలా వీడియోస్ తీస్తూ ఫొటోస్ చూస్తూ ఉన్నాను. ఏదో నేను చేసింది భవిష్యత్తు చేస్తుంది, వీడియోస్ తీస్తున్నాను. అది నాకు మెమొరబుల్గా గుర్తుంటాయని మా ఫ్యూచర్లో వాళ్ళు చూసుకుని వాళ్ళు ఎగ్జైట్ అవుతారు కదా, ఇలా ఉన్నామని చెప్పి. మనకి ఎలాగా మన మెమొరీస్ లేవు. సో అందుకే ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉంది కాబట్టి మనం వాడుకోవాలి కదా. సో అందుకే. అండ్ ఇంకంతే, ఇంకేం బ్యాడ్ కామెంట్స్కి అట్లా ఎవ్వరు అనకండి. అనుకుంటే అనుకోండి, నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను చేస్తున్నాను. ఎవరిష్టం వాళ్ళది కదా. ఇంకా కొత్త ఫోన్ నుంచి ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూడండి. ఓకేనా, బాయ్ బాయ్.